అమరావతిలోని పులే మండల్ భవన్లో ఈ నెల 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చి వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న ప్రభుత్వంపై రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు తీవ్ర ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుంచిన 5 కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరమని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో అత్తిలి రాజు మాట్లాడారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా అమరావతిలోని పులే మండల్ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి నగర కన్వీనర్ వనం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ నాగేశ్వరి, రాష్ట్ర యూత్ కన్వీనర్ మారిశెట్టి సూరి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు టి శీతల్, జిల్లా యూత్ కన్వీనర్ నీలపాల సాయి మణికంఠ, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ ప్రభాకర్, జిల్లా కో కన్వీనర్ జె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే బీసీ రక్షణ చట్టం, ఈ బీసీ రక్షణ చట్టం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రాకముందు వారు మేనిఫెస్టోలో పెట్టి బీసీలకు మేము అధికారంలోకి రాగానే బీసీలు అనేక విధంగా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేశారంటే ప్రభుత్వం గుర్తించింది ఏంటి? అలా అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి సామాజిక భద్రత లేదనే కదా అర్థం. బీసీల రక్షణ చట్టం అంటే సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, రాజకీయ భద్రత లేదు కాబట్టే బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన 14 సంవత్సరాల రాజకీయ అనుభవం కాదు, అధికార అనుభవంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల కాలం కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఉలుకు పలుకు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రక్షణ చట్టం అనేటప్పటికీ దాని మీద కమిషన్లు వేసాము, అభిప్రాయాలు సేకరిస్తున్నామని కాలయాపన చేస్తుంది. ఈ కాలయాపన వైఖరి బీసీలు ఎవరు కూడా క్షమించరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తాము గత 14 సంవత్సరాల పరిపాలనలను కూడా ఇదే వైఖరిని అవలంబించి మాకు అనగా బీసీలకు ఎవరికైతే ఉందో కేవలం ఆదరణ పథకాల పేరు చెప్పో లేదా సంక్షేమ పథకాల పేరు చెప్పో మమ్మల్ని ఇంతవరకు కట్టడి చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము ప్రశ్నిస్తున్నాం, మా హక్కుల్ని మేము అడిగి తీసుకునే హక్కు మాకు ఉంది కాబట్టి ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఇలా భారత చైతన్య యువజన పార్టీ నేతృత్వంలో ఈ రోజున 5 ప్రధానమైన డిమాండ్స్లో బీసీ రక్షణ చట్టం, అదేవిధంగా అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ముందుకు పెట్టడం జరిగింది. ఎందుకంటే వేలాది ఎకరాల భూమిని తీసుకుంటున్న ఈ ప్రభుత్వం రేపొద్దుట 3 కోట్ల మంది జనాభా ఉన్న ఈ బీసీ వర్గాల ప్రజలు రేపొద్దుట అద్దాల మేడలతో నిర్మించే స్వర్గధామంగా చూపిస్తున్న మీరు ఏదైతే నిర్మిస్తున్నారో రాజధానిని రేపొద్దుట ఈ ప్రజలకి బీసీ ప్రజలకు చేతి వృత్తులు, కుల వృత్తులు ఇలా నమ్ముకుని జీవించే ఈ వృత్తి సామాజిక వర్గాల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రాజధాని వస్తే మీరు 100 అంతస్తుల బిల్డింగులు కట్టుకుంటే ఆ అద్దాల మేడలోకి చూసే స్థితిలో బీసీలను ఉంచుతారా? ఈ యొక్క స్థితిలో ఉండకూడదనే ఒక దూరదృష్టితో మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు బీసీలకి 1000 ఎకరాల భూమిని రాజధానిలో కేటాయించండి, వారి విద్యాభివృద్ధి కోసం, వారి సామాజిక అభివృద్ధి కోసం, వారి ఉద్యోగ భద్రత కోసం ఇలా వాళ్ళకి వసతి గృహాలు ఏర్పాటు చేసుకుండి వారు రేపొద్దుట ఆ రాజధానిలో మేము కూడా భాగస్వాములమే, మేము ఆ మనుగడ కూడా మాకు ముఖ్యమైన ఒక ఉద్దేశంతో మేము ఒక రాజధానిలో 1000 ఎకరాల భూమిని మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా సమగ్ర కులగణన, ఈ సమగ్ర కులగణన అనే ఒక మోసపూరితమైన వైఖరిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలోనూ కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క సమగ్ర కులగణన అనేది చేపట్టడానికి ముందుకు అడిగేయలేని పరిస్థితి.
కారణం 1930లో బ్రిటిష్ వారి కాలంలో కుల గణన అనేది చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కులగణన చేపట్టకపోవడం అనేది ఈ భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా వీళ్ళ బీసీల పట్ల ఏ వైఖరి ఉందో అనేది బీసీ ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేయాలనుకున్న బీసీ డిమాండ్లు ఆల్రెడీ చెప్పేశాము. రాష్ట్రంలో బీసీ గర్జన ద్వారా తెలియజేశాము. ప్రభుత్వానికి సమయం ఇచ్చాము, ఎటువంటి స్పందన రాలేదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, మహిళలు, బీసీ సంఘాలు తరపున ప్రతి బీసీ కూడా ఈ హక్కుల సాధన కోసం తప్పకుండా ఐక్యతను చూపించాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. ఎందుకంటే బీసీవై పార్టీ బీసీల హక్కుల సమస్యలని, బీసీల హక్కుల సాధనే ధ్యేయంగా ఆ సమస్యను నెత్తిన వేసుకొని మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షని చేపట్టడానికి రెడీగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు కూడాను మనము గత 76 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ఈ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము బీసీలకు ఏదో ఒకటి చేస్తుంటాము, తప్పకుండా ప్రతిదీ మేము అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రధానంగా చేస్తున్న 5 డిమాండ్లు కూడాను డిమాండ్లు కాదండి, ఇవి బీసీల హక్కులు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది హక్కుగా భావించి ముందుకు వెళ్తున్నాం, కానీ దాన్ని నెరవేర్చుకోవడంలో ఒక అడుగు వెనకే ఉన్నాము. కాబట్టి ఈ దీక్షను చేపట్టి ఈ బీసీల డిమాండ్లు నెరవేరే వరకు కూడాను పోరాటాన్ని ఆపను అన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, బీసీలతో పాటు ఈ సభాముఖం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుందంటే ప్రతి సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు బీసీవై పార్టీ బీసీల సమస్యలను, హక్కులను సాధనకి ఉద్యమాన్ని చేపట్టింది. రాబో రోజుల్లో రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న ప్రతి బడుగు బలహీన వర్గాలు, ప్రతి సామాజిక వర్గం తరపున ఉద్యమాలు, పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడానికి బీసీవై పార్టీ రెడీగా ఉందండి. కాబట్టి ఈ నెల 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడాను సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటూ నమస్తే అండి. మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్న 5 డిమాండ్లు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక్కరి కోసం మాత్రమైతే కాదు, మన రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల హక్కుల కోసం మా అన్న రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ మా అన్న అడుగుతున్న డిమాండ్సే కాదు, ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వపు నాయకులు బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావడం కోసం బీసీలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదంటే ఈ ప్రభుత్వం బీసీలంటే ఎంత చిన్న చూపో, ఎంత చులకనో ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి అందరూ అర్థం చేసుకోవచ్చు. బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దుక్కున, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మీటింగ్లోనూ డప్పులు కొట్టుకున్నారు బీసీ ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ రక్షణ చట్టం ఊసేలేదు. నా పేరు తొర్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ కమిటీ మెంబర్. ఏప్రిల్ 11వ తారీఖున బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో, బీసీ కులగణన, అలాగే బీసీ ఈ కమిషన్లో నిధులు ఏదైతే లేవో, రాజధానిలో 1000 ఎకరాల భూములు, ఈ న్యాయపరమైన డిమాండ్లతో పాటు మోసపూరితమైనటువంటి బీసీ రక్షణ చట్టం ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం ఆ చట్టం పేరు చెప్పే ఓట్లు నెగ్గింది తప్ప తర్వాత ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ బీసీ రక్షణ చట్టంతో పాటు న్యాయపరమైనటువంటి అంటే కులగణన, మెజారిటీ ఎక్కువ మంది పర్సంటేజ్ బీసీలు ఉన్నారు అని డిక్లేర్ చేసిన తర్వాత మా వాటా మాకు ఏది అడుగుతారనే భయంతో ఈ కులగణన అనేటువంటిది, జనగణన అనేటువంటిది చేయకుండా కప్పిపుచ్చుతూ రాజకీయ పాపం గడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల్లో బీసీ సంఘాలు ఏర్పడే తప్ప బీసీ రాజకీయ పార్టీ అంటే ఏర్పడలేదు. కాబట్టి బోడే రామచంద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ చైతన్య యువజన పార్టీ అన్ని కులాలతో, అన్ని మతాలతో ఒక రాజకీయ శక్తిగా, రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ప్రజల మధ్యన ఎదుగుతూ న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఈ ఇతర పార్టీల్లో బానిస బతుకులు బ్రతుకుతూ
బీసీ ప్రజలను మోసం చేస్తూ కుల నాయకులుగా చెప్పుకుంటున్న బీసీ నాయకులందరూ కూడా ఇకపై ఆ యొక్క మోసపూరితమైన గుడ్డలు తీసి న్యాయపరమైనటువంటి పోరాటంకి రాకపోతే ఈ నేటి తర డిజిటల్ మీడియాలో న్యాయమైనటువంటిది ఖచ్చితంగా బహిర్గతంగా ఉంటుంది. కాబట్టి బీసీవై పార్టీ తరఫున ఈ ప్రతి హక్కు కోసం బీసీవై పార్టీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. నమస్కారం. రాజమహేంద్రవరం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ఇప్పుడు వరకు చెప్పిన మా నాయకులు ఏదైతే ఉందో దీంట్లో అతి ముఖ్యమైనది 44% రాజకీయంగా విద్యాపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అంతా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ నెట్వర్క్లు కానివ్వండి, వీటిలో ముసుగులుగా పడిపోయి వాళ్ళకు ఉద్యోగాలు లేక ఈ సెలవులు పట్టుకొని ఇలా తిప్పుకోవడం తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. 44% మనం అతి ముఖ్యమైన డిమాండు 44% వారికి కానీ బీసీ కులాలకు కానీ ఇచ్చినట్టయితే దాని మీద భవిష్యత్తు కార్యాచరణలో చాలా ప్రముఖంగా ఉపయోగపడుతుందని మా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లలో అతి ప్రధానమైన డిమాండ్ ఇదొకటి. దీని మీద మేము ఏప్రిల్ 11వ తారీఖు ఈ నెల జరిగే ఆమరణ నిరాహార దీక్ష మా బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించడం జరుగుతుంది.